కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ గురజాడ ఫౌండేషన్ వారి కథల పోటీలో బహుమతి పొందిన కథ నిర్జలం. రచన శ్రీ చాగంటి ప్రసాద్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ చాగంటి ప్రసాద్ పుట్టింది కోనసీమ అమలాపురం కొబ్బరి చెట్ల నీడలో. చదువు కామర్సులో పోస్ట్ గ్రాడ్యుయేషన్. వృత్తి భారతీయ స్టేట్ బ్యాంకులో విశ్రాంత చీఫ్ మేనేజర్. ప్రస్తుతం లిపి.గేమ్ USA అనే తెలుగు పదాల ఆన్లైన్ ఆటకు సంకలనకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆపాత మధురాలు, కోనసీమ కథలు, శివార్పణం వివిధ పత్రికలలో 50 కథలు ప్రచురితం అయ్యాయి. చాలా వాటికి బహుమతులు వచ్చాయి. 2015 నుండి రాతలు అనే శీర్షికతో వాట్సాప్, ఫేస్బుక్లలో వివిధ రచనల ద్వారా ప్రసిద్ధులు. శ్రీ విరించి తల్లాప్రగడ గోపాలకృష్ణ గారి మాటలలో, ఈ మధ్యకాలంలో పత్రికలలో కనపడే పాఠకులలో వినపడే ఏకైక పేరు చాగంటి ప్రసాద్. గా ప్రసిద్ధులు. రచయిత పేరు చూడకుండా కథ చదివితే ఇది చాగంటి మార్క కథ అని గుర్తించిన పాఠకుడు ఉండడు. అమరావతి కథలు, అగ్రహారం కథల్లాగే ఈయన 2017లో రాసిన కోనసీమ కథలు కూడా చదివి తీరవలసిన కథల సంపుటి. ఇప్పుడు పరిష్వంగం కథల సంపుటిని వెలువరించారు. కోనసీమ కథల సంపుటి రచయితగా చాగంటి ప్రసాద్ ప్రసిద్ధుడు. కోనసీమ కొబ్బరి తోటల్లో మనల్ని త్రిప్పి అక్కడే ఉంచకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నేపథ్యంలో రాసిన కథలు మనల్ని దేశం అంతా తిప్పుతాయి. ఏ ప్రాంతం కథ రాస్తే ఆ ప్రాంతం మాండలికం, పాత్రల సంభాషణల ద్వారా చక్కగా చూపిస్తారు. వీరు రాసిన ఎడారి నావ కథ సహస్రావధాని బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు లాంటి పండితుల ప్రశంసలు పొందింది. ప్రతి కథలోనూ చక్కని వాతావరణ వర్ణన, పాత్రల ఔచిత్యం, సంభాషణలు మనల్ని ఆకట్టుకుంటాయి. ఎన్నో కథలకి ఆయనకు బహుమతులు వచ్చాయి. అనవసర వర్ణనలకు, అసందర్భ ఉపమానాలకు, అర్థం లేని భావుకతకు చాగంటి గారి కథల్లో తావు లేదు. కథని చెప్పుకుపోవడం కాకుండా సందర్భానుసారం సంభాషణలతో కథ నడిపించే తీరు ప్రసాద్ గారి ప్రత్యేకత. కథ వెంట పాఠకుడు ఉత్సుకతతో చివరిదాకా పరుగుపెట్టించే శైలి చాగంటి ప్రసాద్ సొంతం. రాశి కంటే వాసికి ప్రాముఖ్యతనిచ్చే చాగంటి వందలాది కథలు రాయలేదు. కానీ రాసిన ప్రతి కథ ఒక ఆణిముత్యం. పాఠకుడికి నీతిని బోధించాలనో, సందేశాలు సంధించాలనో, ఆదర్శాలు వల్లించాలనో చాగంటి తాపత్రయపడడు. తాను చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పడం, వాస్తవిక దృక్పథంతో చూడడం ఆయన కథల్లో కనిపిస్తుంది. చక్కటి కుటుంబ బాధ్యతలు, పరస్పర ప్రేమాభిమానాలు, స్నేహితుల మధ్య బాంధవ్యాలు చాగంటి కథల్లో కనిపిస్తాయి. సామాజిక కథలు, హాస్య కథలు, క్రైమ్ కథలు అన్ని జానర్లలో రాయగల సత్తా ఉన్న రచయిత శ్రీ చాగంటి ప్రసాద్. శ్రీ KA ముని సురేష్ పిళ్ళే గారి మాటల్లో, చాగంటి ప్రసాద్ కథలు ఒక్కొక్కటి ఒక్కో రకమైన పరిమళంలో మిమ్మల్ని ముంచుతాయి. అన్నీ కూడా పరస్పర భిన్నమైన అందమైన పరిమళాలు. అన్ని రకాల గుమ్మెక్కించే అత్తరుల మాదిరిగానే కొన్ని కథలు మట్టి పరిమళాన్ని, చెమట సుగంధాన్ని కూడా మీకు తెలియజెప్తాయి. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. ఆఫీస్లో బిజీగా ఉన్న ప్రభాకర్కి పొలం కౌలుదారు వీర్రాజు ఫోన్ చేశాడు. అర్జెంటుగా మాట్లాడాలి, ఒకసారి కోటిపల్లి రమ్మనమని. ఆఫీసులో పని త్వరగా పూర్తి చేసి ఇంటికి వచ్చి పడ్డాడు. ఏమాయ్, కాకినాడ వెళ్ళి అక్కడి నుండి కోటిపల్లి వెళ్ళాలి, ఒక చిన్న బ్యాగులో ఒక జత బట్టలు సర్దు. భార్య రజనీని పిలిచాడు ఇంట్లోకి అడుగు పెడుతూనే. అంత అర్జెంటుగా కోటిపల్లి ఎందుకు? ఏమైనా పొలం గొడవలా? ఏమో, వీర్రాజు రమ్మనమని ఫోన్ చేశాడు, నాకు మాత్రం ఏం తెలుసు, ఫోన్లో కూడా ఏం చెప్పలేదు. వీడి నాన్న మన పొలం కౌలుకు చేసినప్పుడు హాయిగా ఉన్నాం, వీడొచ్చాక అన్నీ సమస్యలే. 1 సంవత్సరం కౌలు శిస్తు సరిగ్గా ఇచ్చిన పాపను పోలేదు. ఏదో ఒక వంక చెప్పి సగం చేతిలో పెడతాడు, లేదా చేతులు ఎత్తేస్తాడు. పెద్ద మోసగాడు, అమ్మిపడేయండి. ఏం తిరుగుతారు అస్తమాను, అసలవాడు మంచాడు కాడు. సర్లే,
ఏం చేస్తాం, ముళ్ళ మీద వేసిన బట్ట, జాగ్రత్తగా తీసుకోవాలి. అమ్మడం ఎంతసేపు, తరతరాల నుంచి ఉన్న భూమే, అమ్మాలంటే బాధ. రైలుకి టైం అవుతోంది, టిఫిన్ పెట్టేయి. ఈలోపు నాన్నా ఎప్పుడొచ్చావు అంటూ 5వ క్లాస్ చదువుతున్న కొడుకు సంపత్ స్కూల్ బ్యాగ్ పక్కన పడేసి ప్రభాకర్ వీపు మీద ఎక్కి గట్టిగా పట్టుకున్నాడు. ప్రభాకర్ వాణ్ణి ముందుకు లాక్కున్నాడు. నేను ఊరు పెడుతున్నాను, నేనొచ్చే వరకు బుద్ధిగా ఉండాలి, అమ్మని ఏడిపించకూడదు, నీకు బోల్డ్ చాక్లెట్లు బొమ్మలు తెస్తాను అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. నాకు రేపు ఎల్లుండి స్కూల్కి సెలవులు నాన్న, నన్ను కూడా ఊరికి తీసుకువెళ్ళవు ప్లీజ్. వద్దు నాన్న, నాన్నకి అక్కడ ఏదో అర్జెంట్ పని ఉందిట, నువ్వు నేను తర్వాత పెడదాం అని సంపత్ని స్నానం చేయించడానికి తీసుకువెళ్ళిపోయింది రజని. స్నానం చేసి వచ్చి తువ్వాలు కట్టుకుని మళ్ళీ తన పేచీ కొనసాగించాడు. మీరిద్దరూ అబద్ధాలు ఆడుతున్నారు, నా క్లాసులో ఫస్ట్ మార్క్ వస్తే ఊరు తీసుకువెడతానన్నారు, ఇప్పుడు చీట్ చేస్తున్నారు అని గట్టిగా వెక్కిళ్ళు పెడుతూ కళ్ళు నిలుపుకుంటూ ఏడిచాడు. వాడి ఏడుపు చూడలేక, పోనీ వీణ్ణి కూడా తీసుకువెడతారా? ఎలా, నువ్వు లేకుండా వాడు నా మాట వింటాడా? నిన్ను తీసుకువెడదామంటే ఇప్పటికిప్పుడు టికెట్లు దొరకవాయే. నేను గుడ్ బాయ్లా ఉంటాను, అల్లరి చేయను నాన్న, ప్లీజ్ నన్ను తీసుకువెళ్ళవు. సర్లే రజని, ట్రైన్లో ఏదో రకంగా అడ్జస్ట్ అవుతాంలే ఇద్దరం అని సంపత్ కేసు చూసి నవ్వాడు. సంపత్ ఆనందంగా గంతులు వేశాడు. వాడి ఆనందం చూసి ఇద్దరూ నవ్వుకున్నారు. జాగ్రత్త, వెళ్ళగానే ఫోన్ చేయండి అని ఇద్దరినీ సాగనంపి తలుపేసుకుంది. రైల్లో కూర్చున్న ప్రభాకర్కి విసుగ్గా ఉంది. తండ్రి ఇచ్చిన 2 ఎకరాలు ఊడ్పు చేను నిలబెట్టుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు. అమ్మేద్దామనుకున్నా మనసు ఒప్పుకోవడం లేదు. ఎన్నో ఏళ్లబట్టి ఆ పొలంతో ఉన్న బంధాన్ని తెంచుకోలేకపోతున్నాడు. దాహం వేసి కొనుక్కున్న బాటిల్లో నీళ్లు త్రాగి సీట్లో వెనక్కి వాలి నిద్రలోకి జారుకున్నాడు. సంపత్ రైల్లోంచి బయట ఆకాశంలో తమతో పరుగుపెడుతున్న చందమామను చూస్తూ నిద్రపోయాడు. కాకినాడ చేరగానే తండ్రి అన్న మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. నీకు ఎంత అవసరం వచ్చినా ఈ పొలం మటుకు అమ్మకు, మన తరతరాల నుంచి మనతో వస్తున్న లక్ష్మీదేవి. పొలం పక్కనే గోదావరి నీళ్లు, సారవంతమైన నేల, నువ్వేం కష్టపడనవసరం లేదు. మన కౌలు రైతు పళంరాజు మంచివాడు, ధర్మం తెలిసినవాడు. ఎప్పుడైనా అత్యంత అవసరం వస్తే తప్ప పొలం శిస్తు బాకీ పెట్టడు. నీకేదైనా ప్రాణావసరం వస్తే ఆఫీసులో లోన్ తీసుకో తప్ప పొలం మటుకు అమ్మకు అని మరీ మరీ చెప్పాడు. పల్లంరాజు తరం వెళ్ళిపోయింది, కొడుకు తరం వచ్చింది. నాన్న లాంటివాడు కాదు అనుకుంటూ లాడ్జిలో రిఫ్రెష్ అయి టిఫిన్ చేసి కోటిపల్లి బస్సు ఎక్కాడు. ప్రభాకర్ని రిసీవ్ చేసుకోవడానికి వీర్రాజు బుల్లెట్ మీద బస్టాండ్కి వచ్చాడు. చేతులకు బంగారు పుంగరాలు, మెళ్ళో పులిగోరు, కళ్లకు రేబాన్ కళ్లద్దాలు, పొందూరు ఖద్దరు లాల్చీతో ప్రత్యక్షమయ్యాడు. కాసేపు అతన్ని గుర్తుపట్టలేకపోయాడు. బాగా ఒళ్ళు చేశాడు. ప్రయాణం బాగా జరిగిందా అండి అని అడిగాడు వీర్రాజు. బానే జరిగింది ముక్తసరిగా సమాధానం చెప్పాడు. మా ఇంటికెళ్ళి కాస్త టీ తాగి పొలం కాడికి వెళదామండి అని సమాధానం కోసం ఎదురు చూడకుండా బండి లాగించేశాడు. బుల్లెట్ వెనకాల ఆటో బయలుదేరింది. ఇంట్లోకి అడుగుపెట్టిన ప్రభాకర్కి వీర్రాజు ఇంటి హాల్లో పెద్ద శాంసంగ్ టీవీ, డబుల్ డోర్ ఫ్రిడ్జ్, ఒక పడక గదిలో ఏసీ కనపడ్డాయి. ఇల్లంతా ఇంటీరియర్ డెకరేషన్ చేయించినట్టున్నాడని మనసులో అనుకున్నాడు. భార్య వంటి మీద నగలు భారీగా కనపడ్డాయి. ఇద్దరూ టీ తాగాక వెడదామా అండి అన్న వీర్రాజు పిలుపుకి లేచాడు. వీర్రాజు మోటార్ సైకిల్ తీస్తూ ఉంటే, బండి తీయకు, నడుచుకుంటూ వెడదాం వారించాడు. అలాగే, తమరెట్టమండి. తీసిన బండికి స్టాండ్ వేశాడు. ఇద్దరూ పొలం వైపుకి నడిచారు. పక్కన లేగదూడలా చెంగు చెంగుమంటూ సంపత్ పరుగు పెడుతున్నాడు. కొంత దూరం నడిచారు. ప్రభాకర్ కళ్ళకి చుట్టూ ఎక్కడా పచ్చదనం కనపడలేదు. అన్నీ ఉప్పునీటి కయ్యలు లాంటి రొయ్యల చెరువులు తప్ప. మధ్య మధ్యలో ఇంజన్ మోత వినపడుతోంది. ఏం వీర్రాజు, ఎందుకు ఫోన్ చేసావు అడిగాడు ఎటో చూస్తూ. ఇప్పుడు మీరు చూసిన చెరువులన్నీ మన ఊళ్ళో ఉన్న మోతుబరి రైతులు అండి అంటూ నసిగాడు. అసలు విషయానికి రావయ్యా. అదేనండి, ఎగసాయం గిట్టుబాటు కావటం లేదండి. అందరి దగ్గర కౌలు తీసుకున్న భూములన్నీ వాళ్ళెట్ట మీద రొయ్యల చెరువులు చేసేసామండి. గొప్ప లాభాలండి, వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారండి అని కళ్ళజోడు గ్లాసుల్ని రుమాలుతో తుడుచుకుంటూ చెప్పాడు. మన పొలం వైపుకు నడు అని అతనికి సమాధానం చెప్పకుండా పొలం వైపుకు దారి తీశాడు. దున్నపోతుల మధ్య భయపడుతున్న ఆవులా అతని పొలం కనపడింది. ఎక్కడా నాట్లు పెట్టిన దాఖలాలు లేవు. అదేంటి, పొలం వీడు పెట్టేశావు, పెట్టుబడికని నా దగ్గర డబ్బులు కూడా తీసుకున్నావు నిలదీశాడు.
మీరు ఓ పాలు నా మాట వినండి. ఎగసాయం మానేశాను. మీరు కూడా ఒప్పుకుంటే 2 ఎకరాల్లో బంగారం తీయచ్చు. సానా లాభాలు 4 నెలలు తిరగకుండానే మన చేతిలో వచ్చి పడతాయి. అది మాట్లాడదామనే తమని రమ్మన్నాను. అసలు విషయం కక్కాడు. ఇంతలో వీర్రాజుకి ఫోన్ వచ్చింది. లోడు దింపడానికి మా వాడు వస్తున్నాడు, కాసేపు ఆగండి హే అంటూ ఎవరి మీదో పెద్ద గొంతుతో అరుస్తున్నాడు. ఆలోచిస్తూ పొలానికి ఆనుకున్న ఏటిగట్టు ఎక్కిన ప్రభాకరానికి బక్కచెక్కిన గోదావరిపాయ కనపడింది. గోదావరి తల్లి శరీరం మీద లేచిన కంతుల్లా ఇసుక మేటలు. ఎంత గోదావరి ఎలా అయిపోయింది? బాధతో గుండె బరువెక్కింది. ఇంతలో ఒక బక్కపలచిన మనిషి నడుచుకుంటూ ఎదురుపడ్డాడు. అతన్ని చూడగానే గుర్తుపట్టాడు. కోటిపల్లి గోదావరొడ్డున కొబ్బరి బెల్లం కలిపిన అచ్చులు అమ్మే అతను. చిన్నప్పుడు పడవంచు మీద నడుచుకుంటూ చాకచక్యంగా జీళ్లు కొబ్బరి బెల్లం కలిపిన అచ్చులు అమ్మేవాడు. బొద్దుగా ఉండేవాడు. ఎంత చిక్కిపోయాడు! ఎప్పుడైతే గోదావరి సన్నబడిపోయిందో రేవు మీద ట్రాఫిక్ తగ్గిపోయింది. గలగలలాడే రావి చెట్టు మీద కిలకలలాడే పక్షులు కూడా తగ్గిపోయాయి. కాలుష్యపు కోరల్లో గోదావరి చిక్కి శల్యమైంది. నది ఒడ్డున ఎవరికో శ్రాద్ధకర్మ పెడుతున్నట్టున్నారు. అఖండ గోదావరి తీరస్య అనే మంత్రాలు విన్న ప్రభాకరం బాధగా నిట్టూరుస్తూ పొలం వైపు నడిచాడు. వీర్రాజు ఇంకా ఫోన్లో ఎవరినో తిడుతూ మాట్లాడుతున్నాడు. తిండి గింజలు పండించే బంగారు భూముల్ని లాభాల కోసం ఉప్పు కయ్యలు చేసి సర్వనాశనం చేయడం ఎంతవరకు న్యాయం? జలం కలుషితమైతే రేపటి తరాలకి దాహం తీరే మార్గమేది? భూతాపం ఇప్పటికే బాగా పెరిగిపోయింది. భవిష్యత్తులో నిర్జల పరిస్థితులొస్తే మనిషి బ్రతికేమిటి అని మదనపడ్డాడు. పొలంలో దిగి గుప్పెడంత మట్టిని తీసుకుని ఆప్యాయంగా ప్యాంటు జేబులో పోసుకున్నాడు. తండ్రి చేస్తున్న పని చూసి, నాన్నా, ఎందుకు జేబులో మట్టి పోసుకున్నావు? మట్టిలో చేతులు పెట్టదని అమ్మ నువ్వు తిడతారు మరి? సంపత్ సందేహంగా అడిగాడు. ఇది మట్టి కాదు సంపత్, బంగారం. మన తాతగారు మనకిచ్చిన భూమి చెప్పాడు ఆనందంగా. ఓహో అని సంపత్ కూడా పొలంలో దిగి చిట్టి చిట్టి గుప్పెళ్లతో మట్టి తీసుకుని వాడి జేబులో పోసుకున్నాడు. తండ్రి కొడుకులిద్దరిని విచిత్రంగా చూస్తున్న వీర్రాజు, ప్రభాకరం గారు, ఏం చేద్దామంటారు? ఏం చెయ్యొద్దు, దాని మానాన దాన్ని బతకని అని పొలాన్ని చూపించాడు. నా పొలం నేనే చేసుకుంటాను, నువ్వు కౌలు చేయక్కర్లేదు, నీ బాకీ సొమ్ము కూడా నాకు జమ చేయక్కర్లేదు అని పొలం కేసు చూస్తూ చెప్పాడు దృఢంగా. గోదావరి మించి వచ్చిన గాలి తనతో మోసుకొచ్చిన ఇసుకని వీర్రాజు కళ్ళలో కొట్టింది. కళ్ళు తుడుచుకుంటున్న అతనికి దూరంగా వడివడిగా వెళ్ళిపోతున్న ప్రభాకరం, అతని చెయ్యి పట్టుకున్న సంపత్ కనిపించారు అస్పష్టంగా. మీరింతవరకు గురదాడ ఫౌండేషన్ వారి కథల పోటీలో బహుమతి పొందిన కథ నిర్జలం విన్నారు. రచన శ్రీ చాగంటి ప్రసాద్. వినిపించినది పప్పు భోగారావు. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి